ఇది ఈ మల్లన్న రిలేటెడ్ మీడియా అంటే బీజేపీ మీడియాని కంట్రోల్లో పెట్టుకొని ఏమైనా చేద్దాము అంటే ఎంత నీచానికైనా దిగజారుదామా అన్ని రాష్ట్రాలు అయిపోయినాయి. ఒక్క రాష్ట్రంలో కూడా ప్రజలు ఓట్లేసి ఎన్నుకోలే బీజేపీని. ఓకే, అది నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ మోసం చేసి లేని అంటే ఇప్పుడు 3 కోట్ల మంది ఉన్నారు అనుకో, 4 కోట్ల అని ఆడ అన్ని ఫేక్ క్రియేట్ చేస్తున్నారు. లేదు అంటే ఆ ఓట్లు గల్లంతు చేస్తున్నారు. లేకపోతే ఒక బూత్ లో ఉంటే ఇంకో బూత్ లో రాని మొత్తం మీద మోసం చేస్తున్నారు. అంటే ఈ బ్రాహ్మణ జనతా పార్టీ తెలిసింది కుట్రలు, దోపిడీ, మోసం. ఓకే, ఇక ఇవన్నీ చెత్తని దాన్ని ఏమంటారు కవర్ చేయడానికి వాళ్ళ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి జై శ్రీరామ్ అనాలి. ఏం అడిగినా నల్ల నీళ్ళు రాలేదురా అంటే జై శ్రీరామ్ అంటాడు. అంటే ఏమర్థము? నాకు సన్న బియ్యం కావాలంటే అంటే జై శ్రీరామ్ అంటాడు. అంటే ఒడిబువ్వ పెట్టాలి, అర్థమైందా? రైతుకి యూరియా రాలేదా అంటే జై శ్రీరామ్ అంటాడు. సో అంటే మనకు బీజేపీ అధికారంలోకి వస్తే జై శ్రీరామ్ వస్తుంది, గొడవలు వస్తాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, హిందువులను చంపుడే చంపుడు, ముస్లింలు చంపుడని ప్రచారం చేసుడు. కానీ ఒక్క దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగదు, చర్యలు తీసుకోము, ఆ దాడి జరగకుండా ప్రివెన్షన్ చేయము. మీరు ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పోయి మళ్ళీ వస్తారేమో మాకు చెప్పండి. ఒక అస్సాం పోయి రండి, ఒక యూపీకి పోయి రండి. మరి ఆ చెత్తని ఇక్కడ ఏం తెచ్చుకోవాలి? కేవలం బ్రిటిష్ వాడు ఇదే చేసిండు. ప్రపంచంలో 27% సంపద అంటే మొత్తం ఈ 200 దేశాలు అంటున్న అందరి దగ్గర ఉన్న సంపదలో దాదాపు 1/3 సంపద ఒక్క భారతదేశంలో ఉండే. వాడు ఎత్తుకుపోగానే ఇవాళ ఇప్పటికీ ఇంత సంపద మిగిలింది. అంటే ఎంత సోనేకి చిడియా అనేటోళ్ళు అన్నట్టు. సో అట్లాంటి భారతదేశాన్ని బ్రిటిష్ పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. ఐఎమ్ నాట్ జోకింగ్. ఇందులో 1% కూడా ఎగ్జాగరేట్ చేసి చెప్తలేదు నేను, అర్థమైందా? ఇది మీరు చూడండి, బ్రిటిష్ ఇండియా అండర్ బ్రిటిష్ రాజ్ అని గూగుల్లోనో యూట్యూబ్లోనో కొట్టండి. ఓకే, మా తాతలు వాళ్ళని ఎవరైనా ఇంకా బతుకుంటే అడగండి. ఆడైనా మగైనా ఒకటే బట్ట, మగవాడైతేనేమో కింద, ఆడామైతేనేమో ఒకటి చుట్టుకుంటుంది. అది కూడా ఏది మెజారిటీ ఎవడో పైసలు ఉన్నవాడు ధనవంతుల గురించి మాట్లాడతలే నేను, 90% భారతీయుల గురించి మాట్లాడుతున్నా. ఓకే, సో వాళ్ళ పరిస్థితి రాజుల కుటుంబాలు వాళ్ళ గురించి మాట్లాడతలే నేను. లేకపోతే బ్రిటిష్ వాడి కింద రాతపూత పని చేసి వాని కింద అన్ని ఊడిగం చేసిన బ్రాహ్మణుల గురించి మాట్లాడతలే. నీలాంటోడు, నాలాంటోడు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, శూద్రులు, ఇవాళ రెడ్డి వీళ్ళు అంటున్నారు కూడా, వీళ్ళు కూడా శూద్రులే. ఓకే, సో వీళ్ళందరి పరిస్థితి ఏందో బ్రిటిష్ వారి కాలంలో ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఆ స్థితికి ప్రపంచంలో 27% సంపద 1-2% తెచ్చి ఎట్లా తెచ్చిండు? హిందూ ముస్లిం ఇద్దరు కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వెళ్ళిపోవాలని కొట్లాడితే వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాడబెట్టిండు. దట్ ఈస్ వాట్ వాళ్ళు ఎవరైతే ఇలా బీజేపీని, బ్రాహ్మణ జనతా, ఆర్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంతతి వాళ్ళ సంతతి ఒకటే. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ రష్యా, సైబీరియా ఆ ప్రాంతం నుంచి ప్రపంచం అంతా ఇలా పాకిపోయారు. వాళ్ళ డిఎన్ఏ అంతా ఒకటే. ఇప్పుడు మామిడి చెట్టు పెడితే, మామిడి గింజ పెడితే మామిడి చెట్టే వస్తుంది కదా, మర్రి గింజ పెడితే మర్రి చెట్టే వస్తుంది కదా, జామ గింజ పెడితే జామ చెట్టే వస్తుంది కదా, జామ గింజ పెడితే ఇంకో చెట్టు రాదు కదా. అంటే ఏమర్థం? ఈ జామ గింజ రావాలనేది ఏడ రాసిరు కోడు? ఆ డిఎన్ఏలో రాసిర్రు. అంటే అర్థమైంది, ఆ డిఎన్ఏలో ఆధిపత్య ధోరణి అనేది. ఇలా ఆవును చంపితే ఆవు దేవత అంటాడు. మరి ఆవుకి గేదెకి ఏం తేడా ఉంది? ఇది పాలిస్తుంది, అది పాలిస్తుంది, ఇది గడ్డి తింటుంది, అది గడ్డి తింటుంది. ఏం తేడా ఉంది? ఒక్క రంగు తప్ప ఏమైనా తేడా ఉందా? కానీ ఇలా ప్రపంచంలో ఈ గేదె అంటే బర్రె. ఓకే, ఈ బర్రెను దున్నపోతు ఈ వీటి మాంసము ఇలా ప్రపంచంలో రెండవ లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టింగ్ దేశం మనది. మరి ఆవును దేవతకు మొక్కినప్పుడు తెల్లగున్న దాన్ని, ఈ నల్లగున్న దాన్ని ఎందుకు మొక్కుతలేవు? సేమ్ థింగ్. తెల్లవాడైన ఆర్య బ్రాహ్మణుడు దేవుడు అయినప్పుడు ఇక్కడ మూలవాసి అయిన నల్లతోలున్న ఎండకుండేటువంటి శ్రమ చేసేటువంటి శ్రమణ పరంపర అంటే శ్రామిక పరంపర. శ్రామికులం ఈ మూలవాసులం. మొద్దు పని చేసుకుంటాం, కూర్చుండి ముచ్చట చెప్పాం. ఓకే, అర్థమైందా? వ్యవసాయం చేసుకుంటాం, ఏదైనా పనిముట్లు ఇంకేదైనా చేసుకుంటాం, శ్రమను నమ్ముకుంటాం. వాళ్ళు శ్రమ దోపిడిని నమ్ముకుంటున్నారు. అర్థమైందా? తెలుసుకోండి, బుద్ధిజం అంటే బుద్ధి రావడం, శ్రమణ పరంపర అంటే శ్రమజీవులం అని అర్థం. ఈ శ్రమజీవులను అనాది నుంచి ఈ ఆర్యుడు మన దేశంలోకి వచ్చినప్పటి నుంచి దోపిడీ ఈ వ్యవస్థ జరుగుతూనే ఉంది. ఆ చెత్తని ఇవాళ ఇన్ని రాష్ట్రాల అడ్డదారుల మోసం చేసి వచ్చినావు.
ఇవాళ కర్ణాటక చూడండి ఎగ్జాంపుల్. బీజేపీ పాలించినప్పుడు కర్ణాటక బాగుందా, ఇవాళ బాగుందా మీరు చెప్పండి. కామన్ సెన్స్ ఆలోచించండి. ఆ చెత్తని వాడికి మంచి చేసి ఏనాడు రాలేదు కాబట్టి బురద చల్లాలి, గొడవలు చేయాలి. దిస్ ఇస్ వాట్ ఇప్పటికి భారతదేశం, ఇప్పటికి బీజేపీ అధికారంలో వచ్చినాక ఇన్ని దాడులు బీజేపీలో జరుగుతాయి. ఒక్కదానికి విచారణ జరగదు, ఒక్కదానికి శిక్షలు పడాయి. కాంగ్రెస్ లో అట్లా జరగలే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గులగొట్టడానికి వీడే చేయించినా ప్రతి దానికి విచారణ జరిగింది, దోషులకు శిక్షలు పడ్డాయి. ఈ కాంగ్రెస్ అంటాడు. మరి కాంగ్రెస్ అయిన పార్టీ అఫ్జల్ గురికి ఎందుకు ఉరిదీస్తుంది? కాంగ్రెస్ అయిన పార్టీ వాడి యొక్క భక్తులు పారిపోతుంటే ఎందుకు లోపలేస్తుంది? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? ఎందుకు రా అనే సంస్థ పెడుతుంది? ఎందుకు ఎన్ఐఏ పెడుతుంది? ఎందుకు ఆ యొక్క న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశంగా తయారు చేస్తుంది? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎందుకు పెడుతుంది? ముస్లింల కోసమే పుట్టిన పార్టీ కదా కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ మరి ముస్లింలను ఉరితీయద్దు కదా. అట్లా చేయలే కాంగ్రెస్. భారత రాజ్యాంగం ఏమైతుందో నీ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ మాకు సంబంధం లే. ఓకే, మా భారత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం దీని ముందు అందరూ సమానమే అనేదే పాటిస్తున్నాం. అది పూతంట. సెక్యులర్ అంటే పూతంట. అరే మీ అమ్మని ప్రేమించరా, నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని గౌరవించరా అంటే అగో ఫ్రెండ్ వాళ్ళ అమ్మని ద్వేషించాలి, పొడవాలే, సంపాలని వీడు చెప్తున్నాడు. అంటే దానికి అర్థం ఏమున్నది? నా మతాన్ని ప్రేమిస్తా, అన్య మతాలను గౌరవిస్తా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? వాళ్ళు అల్లాని మొక్కితే నీకొచ్చిన నష్టం ఏంది? అంటే వాళ్ళు అల్లాని మొక్కితే నీ గుళ్ళల్లో వేసేటువంటి చందాలు నీ బ్రాహ్మణికి వస్తలేవు కాబట్టి వాడిని చంపుతావు, అంతే కదా. నీ దోపిడీ కోసమే కదా. అందుకే అంటున్నా, ఎథిక్స్ మోరల్స్ లేని వాళ్ళు, విలువలు లేని వాళ్ళు, ఓకే, ఆధిపత్య ధోరణి ఎందుకు వాడికి బాధ అవుతలేదు? ఇంతమంది చచ్చిపోతుంటే ఎందుకు బాధ అవుతలేదు? ఓన్లీ బికాస్ వాడు పైన ఉండాలి. ఆ చచ్చిపోతున్న వాడు ఆర్యుడు కాదు, చచ్చిపోతున్నవాడు ఈ మూలవాసి శూద్రుడు కాబట్టి వానికి బాధ అవుతలేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకో బ్రాహ్మణి చచ్చిపోతే వాని బాధ వేరే ఉంటుంది. ఇంకో బ్రాహ్మణి మీద ఉచ్చబోయాడు. కాబట్టి ఈ చెత్తకి ఇక్కడ మన తెలంగాణలో 300 కాపోళ్ళు మీరు చూడండి. ఎవడైనా 300 కాపోడు చూడు. ఓకే, ఇలా బీజేపీ సంఖ్య నాకుతున్నారు. ఎందుకు నాకుతున్నారు? వీళ్ళందరికీ ఇలా వెల్మా అయిన ఒక ముఖ్యమంత్రి అయ్యిండు, ఇలా రెడ్డి అయిన ఒక ముఖ్యమంత్రి అయ్యిండు, 300 కాపోడు కూడా ముఖ్యమంత్రి కావాలి. ఇది వీళ్ళ కుట్ర. దానికి ఏం చేస్తున్నారు? ఈడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకోవాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ లో ఉన్నట్టుగానే నటించి పొద్దుగా ఆలేస్తే కాంగ్రెస్ లో ఉండుకుంటే కాంగ్రెస్ తిట్టాలి. తిడితే ఏమవుతుంది? కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కొద్ది మంది అన్నా బయటకు వస్తారేమో అని వీళ్ళ ఆశ. ఇది కుట్ర. అర్థమైందా? దానివల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంది? దే ఆల్రెడీ మేడ్ అగ్రిమెంట్. మల్లిగాడు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఒక మా లాభం ఉంటుంది, ఆమె అగ్రిమెంట్ కాంగ్రెస్ లో ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ ఏదో అంటది, మళ్ళీ బీజేపీ సంఖ్య నాకుతుంది. ఇట్లా కావాలని కేసీఆర్ కూడా ఎన్నికల ముందు కావాలని కొంతమందిని బలహీన అభ్యర్థుల్ని టికెట్ కావాలని కాంగ్రెస్ లో పంపించిండు 6 నెలల ముందు. ఏది ఈ పద్మారావు గౌడ్ ఉన్నాడు, ఆమె పేరేంది, ఆమె నాకు టికెట్ కావాలని వచ్చింది చూడు, ఆమె పేరేంది కార్తిక. అట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చిర్రు. ఎందుకని? ఈ బలహీన అభ్యర్థులు కావాలని వచ్చి అడగొడగొట్టాలి కాంగ్రెస్ ని. అంటే వాళ్ళు కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నోళ్ళు కాదు, కేవలం కాంగ్రెస్ నాశనం చేయడానికి వీళ్ళు కాంగ్రెస్ అని కండువ కప్పుకొని కాంగ్రెస్ నాశనం చేయడానికి శత విధాలు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇంటి దొంగకే సీక్రెట్ తెలుస్తాయి కదా. ఇంటి దొంగ అయితే కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ వాడు నమ్ముతాడు కదా. బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు అంటే కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నాడు నమ్మడు కదా. కాబట్టి మల్లిగాడు అందుకోసం వచ్చిండు. మల్లిగాడు పొద్దుగాలేస్తే కాంగ్రెస్ ని బయట ఉన్నప్పుడు తిట్టిండే, ఇప్పుడు తిడుతున్నాడు. అంటే వీళ్ళకి ఏం కావాలి? వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప జాతి ప్రయోజనాలు, సామాన్యుల ప్రయోజనాలు వాళ్ళకి పట్టింపు లేదు. ఈ మల్లిగాడు నీ సొక్కం పొక్కడా పాపం. ఆయన నేను పేరు చెప్తలేను కానీ ఒక ఆయన పైసలు ఉన్న ఆయన బ్రదర్ ఒక 20 లక్షలు పెట్టి ఈ ఛానల్ పెట్టిస్తే ఆయన ఈ సక్సెస్ కాగానే కథం. ఆయన ఐడియాలజీ ఆయన అన్ని చేస్తే ఆయనను లాత్ మీద దాన్ని ఆయనకు 20 లక్షలు నష్టం చేసి వీడు సొంతంగా మళ్ళీ బయట పెట్టుకొని ఇప్పుడు ఆయనతో మాట్లాడతలేడు. అట్లా నాకు తెలిసిన వాళ్ళ దగ్గరనే వీడు అందరి దగ్గర పైసలు వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు 200 కోట్లు అడ్డదారులు సంపాదించుకొని వాడు విమానం కొనుక్కొని వాడు బీజేపీతో డీల్ చేసుకొని
బీజేపీలో ఉంటే బీజేపీ ఎదగదని వాడు కాంగ్రెస్లోకి వచ్చినట్టు నటించి ఇవాళ వాడు ముఖ్యమంత్రి కావాలని బీజేపీతో యొక్క కుమ్మక్కై ఆ యొక్క మున్నూరు కాపోళ్ళు అందరితో కుమ్మక్కై వాడు కుట్ర చేస్తా ఉన్నాడు. అంటే మనకు ఈ బీజేపీ వల్ల వచ్చేది ఏంది, ఈ తెలంగాణ రాష్ట్రానికి పచ్చగున్న తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క నాశనం అయిపోతుంది. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు లేవు, గొడవలు జరుగుతాయి, కాల పెడతారు, రోజు యుద్ధాలు జరుగుతాయి. ఎవడొస్తారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది, వాడు మొత్తుకున్నాడు, జగన్ మొత్తుకున్నాడు, ఈడు చంద్రబాబు నాయుడు అయితే మొత్తుకుంటలేడు, ఏం లేదు. కానీ వాడికి బీజేపీ తోటి సంకనాకుతున్నాడు కాబట్టి వాడికి అభివృద్ధి చేసేది లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఎవడన్నా నీ దగ్గర ఒక 10 కోట్లు 5 కోట్లు ₹1 ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడతావా? ఎందుకు పెట్టావు? ఎవడు చంపుతాడో తెలియదు, ఎవడు గాల పెడతాడో తెలియదు, వాళ్ళకెళ్ళి ఎంత పర్సెంటేజ్ అడుగుతారో తెలియదు. సేమ్ థింగ్ యూపీలో పెడతావా, బీహార్లో పెడతావా, లేకపోతే అస్సాంలో పెడతావా? ఎందుకని? ఎవడు చంపుతాడో ఎవడు గాల పెడతాడో తెలియదు. మన దగ్గర ఎందుకు పెడుతున్నారు హైదరాబాద్లో? అప్పుడు నిజాం గారైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఎందుకు? మనం సామరస్యంగా ఉంటున్నాము, శాంతి భద్రతను కాపాడుతున్నాము, అందరికీ విలువ ఇస్తున్నాము, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికేటట్టుగా ఉండేటట్టు చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చి బతకడానికి ఆశపడుతున్నారు.